నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం. బంగారం కోసం ఇంటి యాజమానురాలిని హత్య, మృతదేహాన్ని గోదావరిలో పడేసిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్. రంగారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ దంపతులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని న్యూ సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిట. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2026 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు, విస్తృత పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి స్నేహ మెహ్రా తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలు, పెద్దలు అందరూ తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా, సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ఫస్ట్ రోజు డే కానీ ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ షుడ్ నాట్ బి డన్. సెలబ్రేషన్ గురించి ఇవాళ అన్ని డివిజన్స్ లో రిసార్ట్స్ అండ్ ఫార్మ్ హౌసెస్ సంబంధించి కౌన్సిలింగ్ మీటింగ్ ప్లాన్ చేయడం జరిగింది. కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్, సిఐస్ కానీ డిఎస్పీస్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చట్ట ప్రకారంగా చేయాలి చెప్తారు. డీజే ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. లిక్కర్ సర్వింగ్ వితౌట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ విత్ ఇన్ ద పర్మిటెడ్ లిమిట్ ఇన్ అవర్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చేయొచ్చు. కానీ అదర్వైజ్ నో వేర్ లిక్కర్ షుడ్ బి సర్వ్. ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా ర్యాండమ్ చెక్ చేస్తాము. డీజే ఎక్విప్మెంట్ దొరికితే సీజ్ చేస్తాము. ఎక్కడైనా ఇల్లీగల్ లిక్కర్ సర్వింగ్ ఉంటే అది కూడా ఆపేస్తాము, సీజ్ చేస్తాము. వాళ్ళ మీద కేసెస్ కూడా బుక్ చేస్తాము. మైనర్ సంబంధించి ఎక్కడైతే మీరు సెలబ్రేషన్స్ పెడుతున్నారు, మైనర్ సంబంధించి ఇంకా ఎక్కువ అలర్ట్ ఉండాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితి కూడా లిక్కర్ సర్వింగ్ జరగదు. అట్లానే సంఘటనలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ మన దృష్టిలో వస్తే 100% కన్సర్న్ ఆర్గనైజర్స్ కానీ ఈవెన్ ఫార్మ్ హౌస్ అండ్ రిసార్ట్ ఓనర్స్ మీద కూడా కేసెస్ ఉంటాయి. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతంగా ఉండాలి. వచ్చిన 2026 మొత్తం వికారాబాద్ ప్రజలకి కానీ వికారాబాద్ లో ఉన్న సిబ్బందికి కానీ అందరికీ వెల్ఫేర్ కోసం ఈ నంబర్స్ రావాలి. ఐ కంగ్రాచులేట్ all the staff of Vikarabad police, all the staff, all the public for a peaceful 2025 and also all my best wishes for a better 2026. ఇంకా రోడ్ లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయొద్దు. వీ విల్ హ్యావ్ 30 or more చెక్ పోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ లో. ఇక్కడ కూడా అట్లానే యాక్సిడెంట్స్ కానీ ఫెటలిటీస్ కానీ జరగద్దు. దానికి సంబంధించి మనము ఎక్కువ ప్రికాషన్స్ కూడా తీసుకున్నాము. అన్ని చోట్ల ప్రతి పోలీస్ స్టేషన్ లో జంక్షన్స్ ఐడెంటిఫై చేసి పోలీస్ సిబ్బంది లేట్ నైట్ కూడా ఉంటారు. పబ్లిక్ బూజింగ్ అండ్ రోడ్ లో సెలబ్రేషన్స్ కానీ కూడా విల్ నాట్ బి అలౌడ్. అందరూ కూడా ఈ అంశాలు జాగ్రత్త గుర్తు పెట్టాలి. అండ్ ప్రశాంతంగా టెంపుల్స్ లో పోయి ఇంట్లో ఉండండి. లేకపోతే ఎక్కడైతే సెలబ్రేషన్స్ కూడా చేస్తే పీస్ఫుల్లీ యాజ్ పర్ లా చేయాలి. సో అందరికీ ఇది ఒకటే విజ్ఞప్తి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ కూడా ఇల్లీగల్, నాన్ పర్మిటెడ్ యాక్టివిటీస్ చేయొద్దు. ఒకసారి చేస్తే స్ట్రిక్ట్ మెజర్స్ విల్ బి టేకెన్. థ్యాంక్ యూ. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేసి మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసిన ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్ ను అతనికి సహకరించిన స్నేహితులతో సహా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మల్లాపూర్, బాబానగర్ ప్రాంతాల్లో ఒంటరిగా నివసిస్తున్న సుజాత అనే మహిళ ఇంట్లో కోనసీమ జిల్లా పెరువలి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎం అంజిబాబు అనే క్యాబ్ డ్రైవర్ అద్దె
అద్దెకుంటున్నాడు. ఈ నెల 24వ తేదీన సుజాత ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె సోదరి నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో అంజీబాబు కూడా కనిపించకపోవడంతో పోలీసులు అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అంజీబాబు బంగారం కోసం సుజాతను హత్య చేసి తన స్నేహితులు యువరాజ్, దుర్గారావు సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంక ప్రాంతానికి తరలించి గోదావరి నదిలో పడేసినట్లు నేరం అంగీకరించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు అతనికి సహకరించిన స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. फिर जाके भी उधर इधर घूम रहा, मगर रूम के नहीं घूम रहा. అది కొత్త బ్యాగ్ కొన్నాడు. రైట్ వెళ్ళిపోయింది కదా. కొత్త అన్నది మెడిసిన్ విషయం. ప్లానింగ్ చేస్తుండే బండి లేదు చూడండి. అంటే కార్ గిట్ల ఉందంట మళ్ళీ. ప్రీ ప్లాన్ అన్న బండి ఉంటే నెంబర్ ప్రైజ్ అవుతుంది. అవును, బిఫోర్ 1 day నుంచి ప్లాన్. पेटीएम पर 260 रुपए प्राप्त हुए. కొత్త వీడు అదే బ్యాచ్ అన్న. రంగారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సరూర్ నగర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో పహాడి షెరీఫ్ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో గోవా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 229 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. అక్రమ మద్యం రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఎన్ని బాటిల్ తెచ్చిరు? 8 మంది 8 5లో 40 బాటిల్ తెచ్చిరా. 40 బాటిల్ మళ్ళీ ఎల్ల తీసి అలా పెట్టండి. ఇక్కడ సేమ్ బాటిల్ రెండు ఇచ్చారా? ఒకటి దాంట్లో తీసి సరిపోయింది. ఇంకో ఇందులో 5 ఉన్నాయి, అందులో 5 ఉన్నాయి. అన్ని 8 డబ్బాలలో 5 ఉన్నాయంట. ఒక దగ్గర పెట్టమంటురా సార్? ఏ కాటన్లో ఆ కాటన్లో ఇవన్నీ వ్యాక్సిన్ ఇవన్నీ కరెక్టేనా? నన్ను అటల్ మీకు నమ్ముకునే పార్టీ కానీ మగ్నింగ్ చేసే పార్టీ అన్ని చూపు మిగతా నలుగురు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారా? కొద్దిగా ఫోన్ చేయండి. వాళ్ళ పేరు వాళ్ళ దగ్గర ఏం లేవా? వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాయా? అసలు వస్తారు ఏం లేవు. ఓకే. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దంపతులు మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి దంపతులు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారి పల్లకి సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, ముఖ్యంగా రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.
హరనిత్యో నారాయణః దీపే ఓం నిత్యగ్నే ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి కారే కదా సమభరత్కరే సదోభితి దేవంద్రో భాసగః వైకుంఠభువనలోకం గమిష్యతి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని న్యూ సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాల కోసమే తరలి వచ్చారు. ముఖ్యంగా న్యూ సంతోష్ నగర్ లో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో చేరారు. భక్తుల నమ్మకంతో క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనం పొందారు. న్యూ సంతోష్ నగర్ గుడి ప్రాంతీయ స్థాయిలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. దేవాలయంలో ప్రతిరోజు ఘనమైన పూజలు నిర్వహించబడతాయి. ముఖ్య పర్వదినాల్లో ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి ఆలయం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. భక్తుల కోసం సౌకర్యాలు, పల్లకి సేవలు, క్యూ లైన్లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ శ్రీ నంగునూరు
చంద్రశేఖర్ వ్యవస్థాపక ధర్మకర్త పి నరసింగారావు, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ కె యుగేందర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్ మహేందర్ కుమార్ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లతీగ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ భక్తులకు సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకోవాలని కోరారు. మొత్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు న్యూ సంతోష్ నగర్ గుడిలో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. చిన్నయ్య పెద్ద భక్తుడు చిన్నయ్య మాది నాది సమయం బాగా అయ్యో బాబు ఇప్పుడు కాదు ఇయ్యాల కాదు మామూలుగా ఈ రోజు పాటనుకుంటే ఎంతో మంది ఆడుకోవాలి తెలుసా. నువ్వు రేపు వచ్చి స్వరూపానామని అనన్యనామని అర్ధనామనేశ అరేషనామనేశ ఈశానామని అన్యనామని చతుర్దశి పూజా కలిసి శతమానం భవతి కోణకోణం కోసం వేదనామనేశ లక్ష తులసి పుష్పార్చన కలిసి హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకున్నామా, బొట్టు పెట్టుకొని గుడికి వెళ్ళాలని దయచేసి దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ 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 పద్మావతి గోడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంతోషనగర్ హైదరాబాద్లో వీడి స్వామివారు నిత్య కళ్యాణం బచ్చతోరణంగా విరాజిల్లినటువంటి స్వామివారు 1988వ సంవత్సరంలో ఇక్కడ వేయించేయడం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు కూడా నిత్యోత్సవ, భక్షోత్సవ, మాసోత్సవ విశేషమైన ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించబడుతున్నవి. ఈ రోజున హైందవ సాంప్రదాయంలో విశేషమైన ఉత్సవం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన మహోత్సవం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి వందలాది మంది భక్తులందరికీ కూడా దార దర్శనం చేయించడం జరిగింది. గరుడ వాహనం మీద వినమాలు వేయించేసి వేలాది మంది భక్తులందరూ కూడా దర్శనమివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ప్రతినిత్యం కూడా స్వామి తూర్పు వైపే ఉండి దర్శనం చేస్తారు. కానీ ఈ రోజు మాత్రం ఉత్తర ద్వారంలో ఉండి స్వామివారు గరుడ వాహనం మీద వేయించేసి భక్తులందరికీ కూడా దర్శనమివ్వడం జరుగుతుంది. ఎవరైతే భక్తులు ఈ రోజున ఉదయం ఉత్తర ద్వారంలో స్వామిని సేవించుకుంటారో పునర్జన్మ నవిచర్య అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది. అంటే మరొక జన్మ అంటూ ఉండదట. కాబట్టి ఈ వైకుంఠనాథుడిని భక్తులందరూ కూడా విశేషంగా సేవించుకొని మీరందరూ కూడా ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అండాళ్ గోదాదేవమ్మ వారు
నిర్వహించినటువంటి ఈ 30 రోజులు ఈ ధనుర్మాస మహోత్సవాన్ని తాను విశేషంగా నిర్వహించి లక్షలాది మందిని కూడా భక్తులందరికీ కూడా మళ్ళీ మోక్ష ప్రధాన నిపుణాయనం చెప్పేసి మోక్ష ప్రదాత అయినటువంటి ఈ సాక్షాత్తుగా శ్రీ ఆండాళమ్మవారు మళ్ళీ మీ అందరికి కూడా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన అంటే మహాప్రీతి కాబట్టి మళ్ళీ 10 గంటల నుండి లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ తులసి అర్చన కార్యక్రమంలో విశేషంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మళ్ళీ స్వామివారు సాయంత్రం వరకు కూడా మళ్ళీ విచ్చేసినటువంటి వందలాది మంది భక్తులకు కూడా దర్శనమిస్తారు. కాబట్టి మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలవాలని అధికారులు దీనికోసం ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, ఉద్యోగ కల్పన, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, విద్యుత్, వ్యవసాయ, హార్టికల్చర్, విద్య, హౌసింగ్, లేబర్, పీడబ్ల్యూడి, మిషన్ భగీరథ, మున్సిపల్, పోలీస్ మరియు మైనారిటీ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ కు అందజేశారు. ఈసారి 39 అర్జీలు స్వీకరించబడ్డాయి. అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుద్ధ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సోమవారం 40 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 4 ఆధునిక పారిశుద్ధ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుద్ధ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి పని మరింత సులభం, వేగంగా సాగేందుకు ఆధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ, తరలింపు పనులు మరింత సమర్థవంతంగా జరుగుతాయని అన్నారు. ఇక్కడ ఆర్టీఓ సార్ ఇక్కడ ఆర్టీఓ గారు మీ వెనకాల కార్మికుల ప్రమాద బీమా పాలసీల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్న నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. ఉన్న చైర్లలో వచ్చి కూర్చోండి. చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ అంటే మనకి బైపాస్ రోడ్ అయితే మనం తీసుకున్నాం. మేడం 40 lakhs. ఆ మూడు శానిటేషన్ పర్పస్ ఎగ్జిస్టింగ్ ఎన్ని 5 ట్రాక్టర్స్ ఉన్నాయి. 38 ప్రైవేట్ ఆటోస్, ప్రైవేట్ వాళ్ళకి. అవి కాకుండా ఒక 5 ఆటోస్ మన దగ్గర. సో ఇది కమర్షియల్ కన్నా అంత కమర్షియల్ అండి. అదే వాటర్లో డ్రైన్ అవంతా ఉంటుంది, అట్లాంటివి లిక్ చేసుకోవడానికి. విఘ్నీం తామగ్నివర్ణాం జ్వలంతిం వైరోచనీం గర్వవలేజిష్టాం దుర్గాం దేవీగుం శరణమాహం ప్రపద్యే. సుచరచతుర్దే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆది బ్రహ్మణః ద్వితీయవరాధే ఏతావరాహ కల్పే వైవదంత మన్వంతరే క్లీనాం
कृष्णा गोदावरी मध्यदेशां वर्तमान व्यवहारिक चांद्रमानेन प्रभावादीजस्य संवत्सराणां मध्ये विश्वावासनामसंवत्सरे हेमन्त ऋतु दक्षिणायने शुभ नक्षत्रे शुभ योगे शुभे करणो नमः। ओम कलशुगे विष्णु कंठे रुद्रागमापानि रामया अज्ञानसंजस्कारं घंटानादं द्रव्यां राम लाम महादेवताभ्यो नमः। ओम देवात्मनो ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలాపూర్ మండలంలోని జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించబడింది. ఉదయం 4 గంటలకు స్వామివారి అభిషేకం నిర్వహించి 5 గంటల నుంచి భక్తుల ఉత్తర ద్వార దర్శనం స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్చరణల మధ్య ఉత్సవ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రత, క్యూ లైన్ నిర్వహణలో స్వచ్ఛంద సేవకులు సేవలు అందించారు. జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రంగారెడ్డి జిల్లాలోని అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉందని స్థానిక స్థల పురాణాలు చెబుతున్నాయి. దశావతారాలలో తొలి అవతారం అయిన మత్స్యావతార రూపంలో స్వామివారి దర్శనం భక్తులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ ప్రవేశ ద్వారం ఉత్తర దిశలో ఉండడంతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం మరింత ప్రత్యేక విశేషంగా భావించబడుతోంది. जय श्रीमन्नारायण कल्याणार्थ गात्राय कामितार्थ प्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय मंगलम। ప్రియ భగవద్బంధువులందరికీ కూడా మన జిల్లేలగూడలో వెంచేసినటువంటి శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారి యొక్క ఉత్సవాలు విశేషంగా జరగనున్నాయి. రేపు ఉదయం స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5 గంటలకు మన దేవాలయంలో అందరికీ భక్తులకు దర్శనం స్వామివారు అనుగ్రహిస్తారు. అయితే వైకుంఠ ఏకాదశి అంటే మరి స్వామి ఈ రోజున అంటే ఏకాదశి రోజున మేల్కొని భక్తులకు దర్శనమిస్తాడని ఉత్తర ద్వారం గుండా ఎవరైతే స్వామిని దర్శనం చేసుకుంటారో వారికి జన్మలో చేసుకున్నటువంటి పాపాలే తొలగిపోవడం కాకుండా పూర్వజన్మలో సంచిత సుచిత ఆగామి అన్నట్టుగా అన్ని పాపాలు తొలగిపోయి సాక్షాత్తు వైకుంఠ నారాయణుడు పరమపదం చేరుతారని చెప్పి అందరి విశ్వాసం. కాబట్టి రేపు ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి మనకు సంవత్సరం లోపల ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తుంటాయి. అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అయితే ఈ అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అనే దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మిగతా ఏకాదశులు అన్నీ వస్తుంటాయి కానీ అయితే వైష్ణవులకు ఈ వైష్ణవ ఏకాదశి అంటే అప్పుడే స్వాముల వారు చతుర్మాస దీక్ష
అంటే కొంతమంది ఏంటంటే 4 నెలల చతుర్మాస దీక్షల నుండి స్వామివారిని నిరంతరం సేవిస్తూ స్వామివారి యొక్క దర్శనం కోసము అందరూ ఎదురు చూస్తుంటారు. ఎట్లా అంటే మనకి గణపతి నవరాత్రులు అయిపోతాయి, మహాలయ పితృపక్షాలు అయిపోతాయి, తర్వాత కార్తీక మాస ఆశ్వజ మాసం ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనకు పరమేశ్వరుని దర్శనం అవుతుంది, అమ్మవారి దర్శనం అవుతుంది, గణపతి దర్శనం ఇవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత శ్రీమన్నారాయణ దర్శనం కావాలి. శ్రీమన్నారాయణ దర్శనం ఎప్పుడు ఇస్తాడని అని చెప్పి అందరు ఈ 4 నెలలుగా వేచి చూస్తూ ఉంటారు. వేచి చూస్తున్నప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజున చతుర్మాస దీక్ష పూర్తయిన తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం నుంచి అంటే తెల్లవారుజామున నుంచి ఉత్తర ద్వారం నుంచి స్వామివారు తన యొక్క పరివారం అంటే 33 మంది కోట్ల దేవతలు, అంటే దీంట్లో అందరూ దేవతలు ఉంటారు. అందరూ దేవతలతో కలిపి ఈ భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారు. అదే మిగతా మనం చూస్తున్న వేరే నెలలలో దర్శనం అంటే ఎవరికి వాళ్ళకి వేరే దేవతలు దర్శనం ఇస్తారు. కానీ అదే ఈ వైకుంఠ ఏకాదశి రోజు అందరూ సకల దేవతలు కూడా ఇక్కడ స్వామివారితోనే కలిపి దర్శనం ఇస్తారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే మనము అందరూ దేవతలను దర్శనం చేసుకున్న పుణ్యం ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఐశ్వర్యము, జ్ఞానము, వైరాగ్యము మనం ఏది కోరుకుంటే అది కూడా కలగడమే కాకుండా చివరకు వైకుంఠ పరమపదానికి చేరుకుంటామని ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కూడా దర్శనం చేసిన భక్తులు ఇప్పటి నుంచే కదా ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా భక్తులు నమ్ముతున్నారు. మన జిల్లెలగూడలో ఉండే దేవస్థానానికి ప్రత్యేకమైన విశేషత ఉంది. ఎట్లా అంటే మనకి ఇక్కడ తెలిసినంత వరకు ఉత్తర ద్వారానే కేవలం ఈ జిల్లెలగూడలో ఉండే ఈ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి వారికే ఉంది. కాబట్టి ఇక్కడ పురాతన దేవాలయం అంటే 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామివారిని దర్శించుకోవాలంటే అది సాక్షాత్తు అక్కడ వైకుంఠంలో ఉండే ఆ స్వామిని దర్శించుకున్నట్లేనని చాలా మంది భక్తులకు అపారమైన నమ్మకం. కాబట్టి భక్తులందరూ కూడా మీకు వీలున్నంత అవకాశాలు ఇచ్చేసుకొని రేపు ఎలాగైనా సరే స్వామివారి దర్శనాన్ని చేసుకొని స్వామివారి యొక్క కృపకు, అంతేకాకుండా అందరూ దేవతల యొక్క కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. యమ్నంపేట రంగనాయక స్వామిని ఎంపీ ఈటల రాజేందర్ దర్శనం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్లోని యమ్నంపేట శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ సాంప్రదాయబద్ధంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. స్వామివారి దర్శనంతో సకల శాంతి ఐశ్వర్యాలు లభిస్తాయని వారు విశ్వసిస్తున్నారు. దేవాలయం లోపల నిర్వహణ చేస్తున్న వాలంటీర్స్ విజ్ఞప్తి, అందరూ త్వరగా దర్శనం చేసుకున్నారు, త్వరగా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ లైన్లో పెరిగిపోతున్నాయి లోపల చూస్తున్నాం ఆవనకు అంతే అన్నాడు చూడనా, ఏమైతుంది మేము ఆపుతున్నాం కదా మరి. సోమవారాలు వార్డ్ మెంబర్ 101 రూపాయలు స్వామివారికి విరాళం సమర్పిస్తారు. వారికి వారి కుటుంబ సభ్యులకి సోమవారం
సినీ డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలుగా సుమలతను తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ సన్మానించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సన్మాన సభలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరియు సుమలత దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు డాన్స్ మాస్టర్లు పాల్గొని సుమలతకు అభినందనలు తెలిపారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ ఇమ్మడి సతీష్ ఇండస్ట్రీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి సహాయం చేస్తారని, అందుకే ఇమ్మడి సతీష్ వంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. సన్మాన సభలో ఎస్ఏ కుద్దూస్, మాధవి, ఎర్రోళ్ల రమేష్, నిరంజని, తాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సారీ పైకి వచ్చాను, సారీ పైకి రండి. మీరు షాలో చెప్పండి, బుకేలు ఇవ్వండి. కొంచెం వాళ్ళ అప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు. మాస్టర్ గారు పైకి రా. సార్ కొంచెం క్లోజ్ రండి. క్లోజ్ సార్ అందరూ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మెయిన్ ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ సతీష్, సుమలత మాస్టర్ గారు గెలిచిన మేము ఎంత ఆనందించామో దానికంటే ఎక్కువ ఆనందించారు. అంటే మీరు ఎక్కువ ఆనందించలేదా అని అనుకోవద్దు. అంటే స్టార్టింగ్ నుంచి నా డాన్స్ స్టార్టింగ్ నుంచి అక్కడే మనతో పాటు తిరుగుతూ ఉండే ఒక బ్రదర్ అని పిలుస్తాను నేను. సో నాకు ఒక ఏమంటారు, చాలా దగ్గరగా ఉన్న మనిషి. తెలంగాణ యూత్ వాళ్ళందరిని తీసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడైనా ఆపద ఉన్నా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. తన దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఒక 5 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మంచి చెడు చూసుకుంటూ ఉంటారు. అందుకే నాకు సతీష్ అంటే బాగా ఇష్టం. బేసిక్గా నేను ఎక్కడికైనా వెళ్ళాను, ఎవరు పిలిచినా గౌకని. సో ఫస్ట్ ఈ మనోడు పిలిచాడంటే సరే వస్తా, ఎందుకంటే తిను ఎదిగితే 10 మంది బాగుంటారని ఆశిస్తున్నాను అనమాట. అది నమ్ముతాను నేను. సో అందుకనే తను ఎదగాలని కోరుకుంటాను. ఎందుకంటే 10 మంది బాగుండాలి అనుకునే వ్యక్తి కాబట్టి, అందుకే తిను ఎప్పుడు పిలిచినా వస్తాను. అందుకే రావటం జరిగింది. బట్ ఇంకా హ్యాపీ ఏంటంటే సుమలత మాస్టర్ మా వైఫ్ అయినందుకు, ఆమె ప్రెసిడెంట్గా గెలిచి సో ఆమెకి సన్మానం చేసుకుంటా అంటే బాగా ఇంకా హ్యాపీ అనిపించింది. అందుకే నేను దీనికి రావటం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాలాపూర్ ప్రభుత్వ పాఠశాల టాయిలెట్ నిర్మాణం కోసం 40 లక్షల రూపాయల నిధులు కేటాయించారని బడంగ్పేట్ సర్కిల్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పాత భవనానికి కొత్త డోర్లు, కిటికీలు, కుండీలు ఏర్పాటు చేసినట్లు కొన్ని నిధులు సరిగ్గా వినియోగం కాని ఆరోపణలున్నాయి. పాఠశాల సీసీ కెమెరాలు కూడా పీఎం శ్రీనిధి నిధుల కింద అమర్చబడ్డాయని చెప్పారు. విద్యార్థుల కోసం సరైన మూత్రశాలలు, వాటర్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు ఉన్నాయి.
బీజేపీ నాయకులు నిధుల ఖర్చు వినియోగంపై సరిచూడాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అది అవుట్లెట్ లాగా లాస్ట్ ఇయర్ వచ్చింది కదా సార్. లాస్ట్ ఇయర్ వస్తే ఈ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ బోర్డు పిఎల్సి బోర్డు పాఠశాలకు ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అవుతుంది? యాదగిరి పెయింటర్ తోటి వీడియో తీసుకున్నా వర్క్ జరుగుతుంటే లారీ ఇప్పుడు లోపలికి డోనర్ ఇచ్చినట్టే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతా. నర్సరీ పాలకూర తోటకూర కూరగాయలు పిల్లలకు అవగాహన చెప్పడానికి గ్రీనరీ పెట్టాలి. అది ఎక్కడన్నా ఉన్నదా లేదా? ఉన్నదా చెప్పండి. దీనికోసము గురించి 3,00,000 గ్రీనరీ గురించి 3,61,000 రూపాయలు ఖర్చు వచ్చినాయి. వాళ్ళకి టోటల్ ఖర్చులు రాసిచ్చు 3,61,500 అమౌంట్ గ్రీనరీ కింద. అది ఎక్కడ ఉందో చూపించారు. నాకు లాస్ట్ ఫండ్స్ లాస్ట్ అవర్స్ లో వచ్చాయి సార్. యాక్చువల్ గా మనము ఏదైతే స్కూల్ ప్రారంభం లోపల వల్ల లాస్ట్ అవర్ లో ఆల్రెడీ అమౌంట్ అవుతుందంటే ఉద్దేశంతో చెప్తే వాటిని ఏం చేస్తారంటే ప్రతి టీచర్ ఇలా వస్తుందంటే నేను కూడా డబ్బులు తీసుకున్నాక నేను అంటే ఇప్పుడు వచ్చిన డబ్బులు ఏంటంటే ఇమీడియట్ గా 7,00,000 రూపాయలు సార్. అయితే ఇలా వచ్చేస్తే వాళ్ళు ట్రైనర్ ఇస్తాము, పని చేయించుకుంటూ చేస్తాం. అయితే లాస్ట్ మార్చ్ దాదాపుగా లాస్ట్ అవర్స్ లో మీకు డబ్బులు అనేవి రిటర్న్ అవుతాయి. మీరు డబ్బులు తీసుకోవాలి ఇమీడియట్ తీసుకోవాలి. మరి ఎట్లా చేద్దామంటే అన్ని స్కూళ్ళు మా ఒక పిఎం స్కూల్ కాకుండా అన్ని స్కూళ్ళలో ఏం చేశారు అక్కడ ఉండే స్టాఫ్ పేర్లు అంటే టీచర్ల పేర్లు అమౌంట్ కొట్టి ఆ పని తీసుకుని రావాలని అందరూ నేను ఒక్కనే కాకుండా అన్ని పిఎల్స్ తీసుకున్నాను. మన దాదాపుగా అంతటా కూడా చేస్తే ఏం చేసినంటే ఇప్పుడు నేను నాకు సంబంధించిన
నేను 2,63,000 రూపాయలు నేను నాకు డైవర్ట్ చేశాను. నా అకౌంట్ అంటే ఇంకో టీచర్ మీద 3,60,000, ఇంకొక టీచర్ మీద 2,60,000. ఇవి విషయం అందరికీ కొట్టేసి ఏం చేసినామంటే ఇమీడియట్ గా మన స్కూల్ అవసరాలు ఏవైతే ఇమీడియట్ గా మన స్కూల్ వాళ్ళు ఒక ఎజెండా పెట్టి ఎజెండా ప్రకారం కాకుండా దాన్ని కొంత మాడిఫికేషన్ చేసి మన పరిసరాలకు అనుగుణంగా ఇప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ అవసరం ఉందో మన పాఠశాలకు ఏం రిక్వైర్మెంట్ ఉంది అది చేయాలనే ఉద్దేశం మీరు ఏం చేసినామంటే వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళు ఏం చేసిందంటే టూర్ పోయింది. 2 టూర్లు పోతే ఆ టూర్లో పైసలు అయితే టూర్లు పోయినప్పుడు కూడా ఏం చేసినాము, టూర్లకు మొత్తం పిల్లలకేమో 500 లెక్కన డబ్బులు వచ్చాయి. మన EMCకి వెళ్ళి వస్తే అందరు పోలే కదా, తక్కువ మంది పోయి. ఇప్పుడు అందరూ పోకుంటారు. అందరూ పిల్లలకి ఇప్పుడు 300 మందికి రాస్తే 220 మందికి రాస్తే 180 190 మంది 3 బస్సులు పోయినాం. అయితే పోతే మిగతా పైసలు వాళ్ళందరూ రాలేదు కాబట్టి ఆ డబ్బులో కూడా మిగిలిన డబ్బులు చెప్పి వేరే పద్ధతి రాయడం ఏమో అది రాసి అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే అయ్యే డబ్బులు మాత్రం వీరే ఖర్చు రాయాలి కానీ అద్దు మాత్రం మిగతాది మాత్రం ఆ మిగిలిన డబ్బులు మాత్రం జెన్యూన్ గా మనం వేరే దానికి ఎక్స్పెండిచర్ చేసుకోండి చేసి చేయండి. అంతగా అట్లనే చేసింది, మేము కూడా అట్లనే చేసి ఆ డబ్బుకు మాత్రం అంటే మనకు వచ్చిన డబ్బుకు ప్రతి రూపాయి మాత్రం దుర్వినియోగం జరగలేదు. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి నేను రూపాయి ఎందుకంటే నాకు 2 లక్షలు నేను ఉన్న బాగా నేను ఒక 2,23,000 రూపాయలు వస్తే దాదాపు 3 లక్షల చిల్లర నేను నా అంటే ఎక్స్పెండిచర్ చేసాను. ఇప్పుడు దీనికి మనకు 2,20,000 నేను ఒక అర్థం చేయించాను. ఒక ట్రేడర్ అంటే ఒక వ్యక్తికి వేపిస్తే నేను సీసీ కెమెరాలకే వాళ్ళ ముగ్గురితోటి దీంట్లో కూడా ఒక కెమెరాలు కూడా అందరిలాగా పెడితే నేను ఏంటంటే వీళ్ళు మన హాల్లోకి వస్తాం ఏది బెడ్ షాప్ ఇది పాఠశాల ఇంకో విషయం చూడండి సార్, ఇంకోటి పిల్లలు నీళ్ళు అడితే తింటారట. పిల్లలు చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు నీళ్ళు అడితే పిల్లలు అయ్యా మా పిల్లలకు ఇబ్బంది అవుతున్నది 100 సార్లు అయ్యా ఇమీడియట్ గా కంప్లీట్ చేసి ఏమని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఆయన కూడా చెప్పిన ఎవరికి ఈ కాంట్రాక్టర్ చెప్పినా నువ్వు ఇమీడియట్ గా నాకు బాడీ తెలిసినప్పటి నుంచి జూన్ లో నువ్వు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఇన్కంప్లీట్ ఉందని నేను ఎంత వాడికి చేసి చెప్పి నాకు ఈతకు వచ్చింది. అదే ఒక నిమిషం పోయిన సంవత్సరం డిసెంబర్ లో 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. మీరు కూడా తీసుకోవాలి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఎక్కడ కడతారు బాత్రూమ్ కట్టలేదు సార్. నేను రిప్రజెంటేషన్ చేసిన ఇది కట్టిలో అది మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తానే బిల్ చేసి నాకు తెలిసిన సార్ నేను వాస్తవాలు 100% వాస్తవాలు చెప్తాను. నాకు ఎందుకంటే నేను పంపించాడు స్పోర్ట్స్ అంటే సార్కి ఇష్టం ఉండదంట, అందుకు నాకు అందుకు మేము ఆడిపియారు. పిటి సార్ ఏమో పేరుకే పిటి సార్ స్నాక్స్ పెడుతుండే సార్. స్పెషల్ 10th క్లాస్ అయిపోతాయి మళ్ళీ స్నాక్స్ గిట్ట మీకు 10th క్లాస్ వాళ్ళకు స్నాక్స్ గురించి 63,000 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తుండు. పేపర్ అది లైన్ కొట్టింది. అరే దాన్ని తీసుకోండి బేటా. మీరు ఏం చేస్తారు తెలుసా బేటా, నేను ఏం చేస్తా అంటే ఈ PDF నరేంద్ర మోడీ మీకు స్కూల్ కి దేనికి ఎంత అమౌంట్ ఇచ్చిండో నేను ఆ సీనన్న ఫోన్ కి పెడతా. సీనన్న మీకు జిరాక్స్ తీసిస్తాడు. అందరూ జిరాక్స్ మొత్తం ప్రతి క్లాస్ వాళ్ళు తీసుకున్నారు జిరాక్స్లు. మీకు కావాల్సిన హక్కులు మీకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏమేమి పంపించిండో అవన్నీ మీ సార్లను అడుగుండ్రి. స్నాక్స్ పెడతా అని నవంబర్ నుంచి ఏవి మన స్నాక్స్ మధ్యాహ్నం భోజనం వస్తా అది ఎట్లుంటది? పురుగులు ఉంటాయి అలా.
ఈడ ఈడ అన్నం ఇట్లుందని ఇంటి నుంచి మా పొద్దున్న మా ఇంట్లో నుంచి అన్నం తీసుకుంటున్నాం. మీ ఇంటి నుంచే తెచ్చుకుంటారు. ఇది ఏ స్కూల్ అమ్మా? ఏ మండలం? జిల్లా మండల్. జిల్లానేమో రంగారెడ్డి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా మీకు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి ఎవరు? సవితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే. ఇంతకుముందుకు విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా? సవితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి ఉండే. ఆ జీకే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరుకినా మీకు తెలియట్లేదు. ముఖ్యమంత్రి ఎవరమ్మా? రేవంత్ రెడ్డి. ఇంతకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరు? మీకు ఈ స్కూల్లో మీరు 10th క్లాస్ చదువుతుండ్రు, మీకు ముఖ్యమంత్రి ఎవరో నేర్పియలేదు సారు, ప్రధానమంత్రి ఎవరో నేర్పియలేదు సారు. పొండి మేడం మీ హెచ్ఎం సార్ వస్తుండే, ఊరికొస్తుండు. భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ క్లస్టర్ 1 అధ్యక్షుడు తాళ్లగూడెం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి విడుదలైనటువంటి ఏవైతే మన టాయిలెట్లకు 40 లక్షల రూపాయలు పోయిన సంవత్సరం విడుదల చేయడం జరిగింది. ఆ నిధుల దుర్వినియోగంపై ఈరోజు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని విచారించడం జరిగింది. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఇక్కడ బాత్రూములు అస్తవ్యస్తంగా దుర్గంధంతో, అందులో మద్యం బాటిళ్లు, సిగరెట్లు ఇవన్నీ ఉన్నాయి. చాలా భయంకరమైన దుర్వాసనతో ఉన్నది. పిల్లలు, చదువుకునే పిల్లలు ఆ బాత్రూంలోకి వెళ్లి మూత్ర విసర్జన చేసే పరిస్థితి లేదు. హెడ్ మాస్టర్ గారిని అడిగితే ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. 40 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ అయితే బాత్రూమ్ కు అక్కడ 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మీరు మీ వీడియోలు కూడా ఉన్నాయి, క్లిప్పింగ్స్ మీరు మళ్ళీ చూడొచ్చు. అదే విధంగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాత్రూములు కడితే ఒక స్టార్ హోటల్లో ఏదైతే జనరల్ టాయిలెట్స్ ఏ విధంగా పరిశుభ్రంగా ఆటోమేటిక్ సెన్సార్లతో ఏర్పాటు చేయొచ్చు, అవన్నీ లేకుండా నిధులన్నీ దుర్వినియోగమై ఇది ఎవరి జేబులకు పోయినాయి? ప్రజాప్రతినిధుల జేబులకు పోయినాయా? హెడ్ మాస్టర్ జేబులకు పోయినాయా? దీనిపై విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అదే విధంగా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు హెడ్ మాస్టర్ గారు అడిగితే. ప్రధానమంత్రి నిధి నుంచి సంవత్సరానికి 10,50,000 రూపాయలు వస్తే దాన్ని స్కూల్లో గ్రీనరీ అంటే గడ్డి అని పిల్లలతో చెట్లు మొక్కలు నాటించడం, నీళ్లు పోయడం ఇలాంటి కార్యక్రమాలు, అదే విధంగా పిల్లలకు ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ కరాటే గాని బాక్సింగ్ గాని ఒక కోచ్ ని ఏర్పాటు చేసి నేర్పియాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉన్నది. అదే విధంగా క్షమించాలి, ప్రధానోపాధ్యాయుడి పైన ఉన్నది. అలాంటివి ఏమి చేయకుండా నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ అడిగిన వాళ్ళ పైకి ఆయన ఏదో కోపపూరితంగా టీచర్లను పిలిచి అడిగితే టీచర్లను దబాయించడం ఈ విధంగా చేస్తున్నాడు. హెడ్ మాస్టర్ చేసే పని మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోవాలి. ఏవైతే నిధులు వచ్చినాయో నిధులకు ప్రతి రూపాయికి లెక్క చూపించాల్సిన బాధ్యత ఉంది. లెక్క చూపించకపోతే ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఉండాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మన బాలాపూర్ గ్రామం సంబంధించినటువంటి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ చూడడం జరిగింది. ఇది గతంలో మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి గత సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్కూల్ ని పర్యవేక్షించాము. ఈ పర్యవేక్షణలో లాస్ట్ ఇయర్ ఇక్కడ సిగరెట్లతోటి, మందు సీసాలతోటి బాత్రూమ్ లో మొత్తం నిండిపోయి దుర్గంధం వేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాదు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ యొక్క స్కూల్ కి వాష్రూమ్ లేకపోతే నేను ఇక్కడ ఉన్న నాయకులను పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఇద్దరిని తీసుకొని 40 లక్షల రూపాయలు నేను మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి నేను 40 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించుకున్నా అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు. అయితే మేము ఇప్పుడు మళ్ళా వచ్చి తిరిగి చూసేసరికి ఎలా ఉన్న బాత్రూమ్ అలాగనే ఉంది. ఈ 40 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఈ 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయా లేదా? ఈ యొక్క బాలాపూర్ గ్రామం 2 నాయకులు ఉన్నారు. ఆ 2 నాయకుల్ని
ఈ యొక్క బాలాపూర్ గ్రామం అన్ని ఇచ్చింది వాళ్ళకి. ఇద్దరిని సర్పంచులు చేసింది, ఇద్దరిని కౌన్సిలర్లు చేసింది. ఒక కౌన్సిలర్ ఆ రోజు వైస్ చైర్మన్ గా ఉన్నారు. తర్వాత మళ్ళీ తిరిగి కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా ఇద్దరిని కార్పొరేటర్లు చేసి ఒకరు మేయర్ అయ్యారు, ఒకరు డిప్యూటీ మేయర్ అయ్యారు. గతంలో ఇదే గ్రామానికి నాయకునికి కోఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బాలాపూర్ గ్రామ ప్రజలు అన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇప్పుడు బాలాపూర్కి ఏమి ఇచ్చారు? ఇది ఎక్కడో కాదు, కూతవేటు దూరంలో మేయర్ గారు ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పాఠశాల ఇది. ఈ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లు లేవు. ఆడపిల్లలు టాయిలెట్లు పోదామంటే ఇక్కడ టాయిలెట్లు లేవు. ఈ యొక్క గ్రామం సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్, మాజీ డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ పేద ప్రజల కోసం నేను అనేక పోరాటాలు చేశాను, నేను అనేక మున్సిపల్ కౌన్సిల్ లో కొట్లాడాను, నేను 40 లక్షల రూపాయల ఫండ్ తీసుకొచ్చినా అని చెప్పాడు. పిల్లలు నీళ్లు తాగగా మూత్రపిండాలు ఖరాబ్ అవుతున్నాయి, పాఠశాలల మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో ఫోటోలు వేయించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సబితా ఇంద్రారెడ్డి కూడా ఇంతకుముందు విద్యాశాఖ మంత్రిగా ఉండి మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి బాలాపూర్ మండల్ గ్రామంలో ఇప్పటి వరకు టాయిలెట్లు లేవు. ఈ 40 లక్షల రూపాయలు డిసెంబర్లో 40 లక్షల రూపాయలు పాలకవర్గం తీర్మానం చేసి విడుదల చేసినటువంటి ఫండ్ 40 లక్షల రూపాయలు. ఈ ఫండ్ ఎక్కడ పోయింది? ఈ 40 లక్షల రూపాయలు తీసుకొని ఏం చేసిండు? ఊరికే నామమాత్రాన్ని ఫోటోలు తీయడమేనా ఈ యొక్క నాయకులది? ఊరు అన్ని ఇచ్చింది మీకు, మీరు ఏం చేశారు? మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయన్నా, ఎలక్షన్లు వచ్చి మళ్ళా గల్లి ఊరుతున్నారు. 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయని చెప్పి రానని మళ్ళా గల్లి ఊరుతున్నారు. ఈ ఒక్కటే మీ యొక్క నడి ఒడ్డున నేను అడుగుతున్నాను, మీరు ఊరికి ఈ యొక్క పాఠశాలకి ఏం చేసిండ్రు? అన్ని నామమాత్రాన కాలు పేర్లు చెప్పుకోవడం, మీరు పబ్బం కడుతున్నారు కానీ ఈ ఊరికి ఏం చేయాలని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అన్న, ఈ ఒక 40 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మేము కూడా ఈ ప్రభుత్వానికి ఆర్టీఐ ద్వారా అన్ని లెక్కలు ఇస్తాం, అన్ని లెక్కలు తీసి ఖచ్చితంగా అడుగుతాం. ఈ 40 లక్షల రూపాయలు ఫండ్ రిలీజ్ కాకపోతే ఇక్కడ ఒక దామోదర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ఈ యొక్క పాత భవనాన్ని దాన్ని డోర్లు ఎక్కేయడము, పాత బిల్డింగ్ కి మేకప్ వేసి 40 లక్షల రూపాయలు ఈ కాంట్రాక్టర్, ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ 40 లక్షల రూపాయలు మింగేసింది. ఈ 40 లక్షల రూపాయలు మింగేసింది. లేకపోతే ఎక్కడ పోయినా మీరు పొద్దుగా చెప్పండి. 40 లక్షల రూపాయలు అయినా నూతన భవనానికి తీర్మానం చేసినటువంటి డబ్బులు అది పాత భవనంలో 2 దర్వాజాలు ఎక్కించి ఒకటి బాయ్స్ ఒకటి గర్ల్స్ అని చెప్పి దీన్ని మీరు తాత్కాలికంగా దాన్ని నామమాత్రాన్ని దాన్ని తయారు చేసిన 40 లక్షల రూపాయలు మింగేసింది. అంతేకాకుండా ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయుడు ఇంతకుముందు గతంలో ప్రశ్నిస్తే మీరు పాఠశాలకి ఏమైనా ఇస్తే మీరు మాట్లాడాలి, లేకపోతే మీరు మాట్లాడొద్దని చెప్పి మమ్మల్ని హెచ్చరించింది ఆయన. నేను ఈరోజు వచ్చిన ఈ పిఎంసి ఫండ్ కింద నరేంద్ర మోడీ గారు 10,50,000 రూపాయలు ఈ పాఠశాలకు ఇచ్చిండు. ఈ పాఠశాలకు ఇస్తే ఒక 10 లక్షల రూపాయలు నాకు ఖర్చు గుణ లెక్క ఇచ్చిండు. ఈ యొక్క పాఠశాల ఖర్చు దేని పెట్టిందంటే గ్రీనరీ కింద 3 లక్షల రూపాయలు. గ్రీనరీ కింద ఏడున్నా గ్రీనరీగా ఒక చెట్టు కావాలన్నా ఇక్కడ పిల్లలకు అవగాహన వెళ్ళిపోయడానికి కూరగాయలు ఆకుకూరలు ఇక్కడ నాటి ఎలా పండుతాయి, ఎలా కోయాలి ఏంటి అని పిల్లలకు అవగాహన ఇవ్వడానికి 3 లక్షల రూపాయలు గ్రీనరీ కింద ఇస్తే ఏడున్నా గ్రీనరీ 2,60,000 రూపాయలు పిల్లలకు స్టేషనరీ కింద 2,60,60,000 రూపాయలు ఇచ్చాం. ఎక్కడ పోయినా 2,60,60,000 రూపాయలు పిల్లలకు టూర్లు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు ఫండ్ పంపిస్తే పిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నారు. హెడ్ మాస్టర్ విజ్ఞాన యాత్రకి డబ్బులు పిల్లల దగ్గర కలెక్షన్ చేసి విజ్ఞాన యాత్రకి తీసుకెళ్ళండి. నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? ఈ పిల్లలకు గ్రాంట్ కింద డబ్బులు ఇచ్చిన నరేంద్ర మోడీ. ఈ యొక్క గ్రాంట్ కింద ఫండ్ ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినా అడితే నేను సీసీ కెమెరా ఖర్చు చేసిన అంటాడు. ఈ ఏమైనా లెక్కలంటే నేను వేరే అన్ని దొంగ లెక్కలు చూపిస్తాడు. అన్న గుండెకు ఆపరేషన్ అంటే గుండెకు ఆపరేషన్ చేయాలి, కిడ్నీలు ఆపరేషన్ చేస్తారా? నీకు దేనికైనా 3 లక్షల రూపాయలు అంటే గ్రీనరీ కిందకి ఇచ్చిన 3 లక్షల రూపాయలు ఎక్కడ అంటే నేను సీసీ కెమెరాలకు పెట్టినా అంటున్నాడు. నువ్వు గ్రీనరీ కిందకి ఇచ్చిన డబ్బులు సీసీ కెమెరాలకు ఎందుకు పెట్టినావు? ఇంకొక విషయం,
ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నేను సీసీ కెమెరాలకు డబ్బులు ఇచ్చినామని చెప్పి ఒక బాలాపూర్ సిఐని తీసుకొచ్చి సిఐ గారిని గిస్టుగా తీసుకొచ్చి ఈ బాలాపూర్ లో ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఈ మీడియానే దీన్ని పత్రికల్లో ప్రచురించారు. మీరు నాయకులేమో మేము ఇచ్చేయమంటారు, ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ ఏమో పిఎంసీ ఫండ్ కింద మీరు రిలీజ్ చేసిన ఫండ్ సీసీ కెమెరా పెట్టినా అంటున్నాడు. ఇది ఏది ఇందులో నిజం, ఇది ఇందులో సత్యం. అయితే ఇప్పటివరకు చెప్పిన లెక్కలన్నీ పోయిన సంవత్సరం సంబంధించినటువంటి లెక్కలు. పోయిన సంవత్సరం వచ్చినటువంటి ఫండ్, ఈ ఫండ్ పోయిన సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం ఫండ్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఫండ్ వస్తే ఆ ఫండ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు హెడ్ మాస్టర్ అడిగితే ఏమంటున్నాడు, ఈ ఫండ్ ఇంకా నేను రిలీజ్ చేయలేదు, ఖర్చు పెట్టలే అంటుడు. ఎందుకో ఖర్చు పెట్టలే వాడుతున్నా నేను, నా దాని జిఎస్టీ లేదందుకు ఖర్చు పెట్టలే. నీకు జిఎస్టీ ఎంతసేపు తెచ్చుకుంటాం మనం? జిఎస్టీ తీసుకోవాలంటే ఎంతసేపు జిఎస్టీ తీసుకుంటారు? ఇవన్నీ దొంగ లెక్కలు చూపిస్తుండే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అన్ని దొంగ లెక్కలు చూపించి ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ పిల్లలు బాగుపడాలని చెప్పి ఫండ్ ఇస్తే ఆ ఫండ్ ఈ యొక్క ఉపాధ్యాయుడు మొత్తం దొంగగా దోసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా వారం రోజులు కలిగిస్తున్నాను, వారం రోజుల లోపల ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇస్తారా, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఇస్తారా, ఈ గ్రామ నాయకులు ఖచ్చితంగా ఈ యొక్క టాయిలెట్ల మీద సమాధానం చెప్పాలి. ఈ వారంలో ఇవాళ సోమవారం, మళ్ళా సోమవారం వరకలా ఈ యొక్క బాత్రూంలు నూతన భవన నిర్మాణము శంకుస్థాపన చేయకపోతే ఈ యొక్క రోడ్లు దిగ్బంధం చేశాం, ఈ పాఠశాల కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు బీజేపీ బరంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాలగూడెం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాపూర్ 2,60,60,000 రూపాయలు పిల్లలకు టూర్లు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు ఫండ్ పంపిస్తే పిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నారు. హెడ్ మాస్టర్ విజ్ఞాన యాత్రకి డబ్బులు పిల్లల దగ్గర కలెక్షన్ చేసి విజ్ఞాన యాత్రకి తీసుకెళ్ళండి. నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? ఈ పిల్లలకు గ్రాంట్ కింద డబ్బులు ఇచ్చిన నరేంద్ర మోడీ, ఈ యొక్క గ్రాంట్ కింద ఫండ్ ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినా అడితే నేను సీసీ కెమెరా ఖర్చు చేసిన అంటాడు. ఈ ఏమనే లెక్కలంటే నేను వేరే అన్ని దొంగ లెక్కలు చూపిస్తాడు. అన్న గుండెకు ఆపరేషన్ అంటే గుండెకు ఆపరేషన్ చేయాలి, కిడ్నీలు ఆపరేషన్ చేస్తారా? నీకు దేనికైనా 33 లక్షల రూపాయలు అంటే గ్రీనరీ కిందకి ఇచ్చిన 3 లక్షల రూపాయలు ఎక్కడ అంటే నేను సీసీ కెమెరాలకు పెట్టినా అంటుడు. నువ్వు గ్రీనరీ కిందకి ఇచ్చిన డబ్బులు సీసీ కెమెరాలకు ఎందుకు పెట్టావు? ఇంకొక విషయం, ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నేను సీసీ కెమెరాలకు డబ్బులు ఇచ్చినామని చెప్పి ఒక బాలాపూర్ సిఐని తీసుకొచ్చి సిఐ గారిని గిస్టుగా తీసుకొచ్చి ఈ బాలాపూర్ లో ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఈ మీడియానే దీన్ని పత్రికల్లో ప్రచురించారు. మీరు నాయకులేమో మేము ఇచ్చేయమంటారు, ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ ఏమో పిఎంసీ ఫండ్ కింద మీరు రిలీజ్ చేసిన ఫండ్ సీసీ కెమెరా పెట్టినా అంటున్నాడు. ఇది ఏది ఇందులో నిజం, ఇది ఇందులో సత్యం. అయితే ఇప్పటివరకు చెప్పిన లెక్కలన్నీ పోయిన సంవత్సరం సంబంధించినటువంటి లెక్కలు. పోయిన సంవత్సరం వచ్చినటువంటి ఫండ్, ఈ ఫండ్ పోయిన సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం ఫండ్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఫండ్ వస్తే ఆ ఫండ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు హెడ్ మాస్టర్ అడిగితే ఏమంటున్నాడు, ఈ ఫండ్ ఇంకా నేను రిలీజ్ చేయలేదు, ఖర్చు పెట్టలే అంటుడు. ఎందుకో ఖర్చు పెట్టలే వాడుతున్నా నేను, నా దాని జిఎస్టీ లేదందుకు ఖర్చు పెట్టలే. నీకు జిఎస్టీ ఎంతసేపు తెచ్చుకుంటాం మనం? జిఎస్టీ తీసుకోవాలంటే ఎంతసేపు జిఎస్టీ తీసుకుంటారు? ఇవన్నీ దొంగ లెక్కలు చూపిస్తుండే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అన్ని దొంగ లెక్కలు చూపించి ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ పిల్లలు బాగుపడాలని చెప్పి ఫండ్ ఇస్తే ఆ ఫండ్ ఈ యొక్క ఉపాధ్యాయుడు మొత్తం దొంగగా దోసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా వారం రోజులు కలిగిస్తున్నాను, వారం రోజుల లోపల ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇస్తారా, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఇస్తారా, ఈ గ్రామ నాయకులు ఖచ్చితంగా ఈ యొక్క టాయిలెట్ల మీద సమాధానం చెప్పాలి. ఈ వారంలో ఇవాళ సోమవారం, మళ్ళా సోమవారం వరకలా ఈ యొక్క బాత్రూంలు నూతన భవన నిర్మాణము శంకుస్థాపన చేయకపోతే ఈ యొక్క రోడ్లు దిగ్బంధం చేశాం, ఈ పాఠశాల కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు బీజేపీ బరంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాలగూడెం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాపూర్ యొక్క జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో ముఖ్యంగా కారణం ఏమిటంటే ఇందులో నిధుల దుర్వినియోగం. మా ఊర్లో మేయర్ గారు ఉన్నారు, మాజీ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు. డిప్యూటీ మేయర్ గారు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తారు, మన గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి నేను డెవలప్మెంట్ కోసం ఫైట్ చేస్తున్నా, అవి చేస్తున్నా అని చెప్తారు. అమ్మాయిలకి బాత్రూమ్లు ఇబ్బంది అని చెప్తారు. ఈ బాత్రూమ్ల కోసం 40 లక్షల నిధులు మంజూరైనాయి. మంజూరు అయితే
పాత భవనానికి 2 డోర్లు ఎక్కించి కొత్త భవనంగా నిరూపించబోతున్నారు వాళ్ళు. ఆ 40 లక్షల నిధులు ఏమైనాయి మరి? ఆ ఒక 2 బాత్రూమ్ డోర్లకి నేను ₹1,00,000 నేను చేపిస్తా, వరకు ₹1,00,000 చేపిస్తా. మరి దామోదర్ రెడ్డి గారు అన్న కాంట్రాక్టర్ తో ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్న నాయకులు కుమ్మక్కై మిగతా డబ్బులు ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా కిసాన్ పిఎం నుంచి శ్రీనిధి యోజన కింద జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లల ఖర్చుల కోసం, ఇంకా వాళ్ళకి సైన్స్ విజ్ఞానం కోసం, టూర్ల కోసము డబ్బులు ఇస్తే ఆ 10 లక్షల డబ్బులు సీసీ కెమెరాలు అని చెప్తున్నారు. సీసీ కెమెరాలు అవి 1,60,000 మేము తీసుకున్న రికార్డు ప్రకారం 1,60,000 కొటేషన్ ఉంటే 2,60,000 చూపిస్తున్నారు ప్రిన్సిపల్ గారు. 2,60,000 ప్రిన్సిపల్ గారు చూపిస్తున్నారు. మరి మిగతా డబ్బులు ఏమైనాయి? మరి 10,50,000 ఇంకా 2 లక్షలు ఏదో చిల్లర ఖర్చులు చూపిస్తున్నారు. మిగతా డబ్బులు ఏమైనా? అది లాస్ట్ ఇయర్. మరి ఈ ఇయర్ ఖర్చు ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాం బీజేపీ తరఫు నుంచి. అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టించారు గవర్నమెంట్ పిల్లల కోసం అని, స్కూల్ పిల్లల కోసం అని. వాటర్ ఫిల్టర్ పిల్లలకు వాటర్ తాగడానికి వాటర్ ఇవ్వట్లేదు సరిగా. ఒకవేళ అబ్బాయిలు వేస్తే అబ్బాయిలని బూతులతో తిడుతున్నారు, అమ్మాయిలని అయితే ఎలగొడుతున్నారు. అంతేకాకుండా ఈ ఒక వాటర్ ప్లాంట్ అడ్డాని తాగుబోతు అడ్డాగా చేస్తున్నారు. మీకు ఆల్రెడీ విజువల్స్ పంపించాము. ఇక్కడ అన్ని కోటర్ శీషాలు అవే ఉన్నాయి. అయితే పాత బాత్రూమ్లలో దుర్గంధం మొత్తం వెదజల్లుతుంది. అక్కడ లోపలికి వెళ్ళడానికి అసలు మైక్ పెట్టుకొని వెళ్తున్నాం, స్మెల్ వస్తుంది. సిగరెట్ కోటర్ శీషాలు ఉన్నాయి. అలా పిల్లలు ఎట్లా వెళ్తారు బాత్రూమ్ కి? ఒకవేళ బాత్రూమ్ కి వెళ్తే వాళ్ళని సిగరెట్ తాగమని బోధిస్తున్నారా, మీరు కోటర్ తాగమని బోధిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైనా చూపిస్తామని చెప్పారు. 1 వీక్ లో సుందరీకరణ చేపిస్తా అంటారు, 1 వీక్ లో కొత్త టాయిలెట్లు కట్టిస్తా అంటున్నారు. ఆ 1 వీక్ లో కాకపోతే నెక్స్ట్ ఇయర్ మా 1 వీక్ లో చేపిస్తాను ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అయితే మేము ప్రశ్నిస్తేనే చేస్తారా? మీకు చేయాలన్న రెస్పాన్సిబిలిటీ లేదా? మీ ప్రిన్సిపల్ గారు ఉండి టీచర్లు ఏదైనా సమాధానం చెప్తే టీచర్లను బెదిరిస్తున్నారు. పిల్లల్ని మన క్వశ్చన్స్ అడితే పిల్లల్ని కంటి చూపుతో బెదిరిస్తున్నారు. అంటే పిల్లలు ఏం మాట్లాడొద్దా, టీచర్లు ఏం మాట్లాడొద్దా? ఈ ప్రిన్సిపల్ ఒక దొంగ ప్రిన్సిపల్ ఉన్నాడు. ఈ దొంగ ప్రిన్సిపల్ సొంత అకౌంట్లలో డబ్బులు ఎట్లా ఇస్తారు? మన జెడ్పీఎస్ఎస్ స్కూల్ కి అకౌంట్ లేదా? జిఎస్టీ అంటే లేదు, ఇప్పుడు చేస్తాం జిఎస్టీ. నిధులు ఖర్చు పెట్టాలంటే స్కూల్ అకౌంట్ ఉంటుంది కదా, స్కూల్ అకౌంట్ కాకుండా పర్సనల్ అకౌంట్ నుంచి ఎట్లా ఖర్చు పెడతారు? 6 వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాం. ఏమంటే మీరు ఈ ప్రభుత్వాన్ని, ఈ మున్సిపల్ కార్పొరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఈ నిధుల దుర్వినియోగంలో డబ్బులు ఎక్కడ పక్కదారి పట్టినాయి, కాంట్రాక్టర్ జోబులోకి వెళ్ళినాయా, ఇక్కడ ఉన్న మాజీ ప్రజాప్రతినిధుల జోబులోకి వెళ్ళినాయా, మేము నిరూపించాలని కోరుతున్నాం. ఈ యొక్క బాలాపూర్ పాఠశాలకి 10,50,000 రూపాయలు ఇచ్చిందన్న. ఈ 10,50,000 రూపాయలు అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుని అకౌంట్ లో తన పేరు మీద 10,50,000 రూపాయలు ఇస్తే ₹1 కూడా స్కూల్ కి ఖర్చు పెట్టలేదన్న. ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. గ్రీన్ జోన్ కింద 3,60,000 రూపాయలు గ్రీన్ జోన్ కింద ఇస్తే, గ్రీన్ జోన్ అంటే ఏంటంటే పిల్లలకు అవగాహన తెలిపేయడానికి చిన్న నర్సరీ, ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటి పండించి పిల్లలకు అవగాహన తెలిపేయడానికి 3,60,000 రూపాయలు ఇచ్చిందన్న. మ్యాథ్స్ సైన్స్ కి సంబంధించి 2,60,000 రూపాయలు ఇచ్చిందన్న. యాన్యువల్ డేకి 50,000 రూపాయలు ఇచ్చిందన్న. పిల్లలని విహారయాత్రకు తీసుకెళ్లడానికి 50,000 రూపాయలు ఇచ్చిందన్న. న్యూస్ పేపర్, ప్రతిరోజు న్యూస్ పేపర్ వస్తే పిల్లలతో చదివించడానికి 12,600 రూపాయలు ఇచ్చిందన్న. ప్రతి పిల్లలకు గ్రాంట్ కింద 50,000 రూపాయలు ఇచ్చిందన్న. ప్రతి ఒక్క విద్యార్థికి చదువు మంచిగా రావాలని చెప్పి ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే, ఈ యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు పందికొక్కులాగా మింగేశాడు. మేము అడిగినాం ఈరోజు ఈ డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పి ఈరోజు పాఠశాలకు వెళ్ళి అడిగితే, నేను సీసీ కెమెరాలకు ఖర్చు పెట్టిన అంటున్నాను. సీసీ కెమెరాలకు పెట్టినట్టు. అరే నాయన, మరుగుదొడ్లు లేవు, ఆడపిల్లలు పొద్దుగాల పోతే సాయంత్రం దాకా మూత్రాన్ని పోకుండా ఆపుకొని ఇంటికి పోతున్నారన్నా. ఇలాంటి వాటికి ఉపయోగించలేదు, సీసీ కెమెరాలకు ఉపయోగించిన అంటున్నావు. ఇదే సీసీ కెమెరాలు గతంలో బాలాపూర్ పాఠశాల ప్రాంగణంలో సీసీ కెమెరాల గురించి ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ నాయకులు సిఐ గారిని గెస్ట్ గా పిలిచి ఆ సీసీ కెమెరాలు ఓపెన్ చేయించారు. మేము ఇచ్చామని చెప్పి రాజకీయ నాయకులు చెప్తారు. ఈ హెడ్ మాస్టర్ ఏమో నేను పిఎంసీ ఫండ్లకి తీసి సీసీ కెమెరాలు పెట్టు అన్నా. నీకు గుండెకి జబ్బు వస్తే గుండెకి జబ్బు చేయాలి, గుండెకి ఆపరేషన్ చేయాలి. నువ్వు కిడ్నీలకు ఆపరేషన్ చేస్తావా? నీకు ఇచ్చింది దేనికి? 3,60,000 రూపాయలు దేనికి ఇచ్చిండు? గ్రీనరీకి ఇస్తే నేను సీసీ కెమెరాలకు పెట్టినా అంటావు. ఇదేమో న్యాయమేనా? ఇది న్యాయమేనా అంటున్నా. నీ అబ్బా సొమ్మ అదేమన్నా నీ ఇష్టం ఉన్నట్టు వాడుకోనికే? నరేంద్ర మోడీ గారు ఈ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లల కోసం నరేంద్ర మోడీ గారు ఫండ్ పంపిస్తే
ప్రధాన ఉపాధ్యాయుని అకౌంట్కి పంపిస్తే పందికొక్కులాగా మింగినావు. పందికొక్కులాగా మింగి ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఆ ఊర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలక్షన్లలో వచ్చి ఎలక్షన్లలో డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు దంచుకొని ప్రజాప్రతినిధులు కాదు, ఫస్ట్ సమస్యల మీద మాట్లాడాలి, సమస్యని తీర్చాలి, సమస్యను తీర్చే విధంగా ముందుకు రావాలి. ఇవి చేతన కాదు. ఇట్లకించి వస్తున్నాయి మింగుదాం, అట్లకించి వస్తున్నాయి మింగుదాం, ఇట్లకించి వచ్చినాయి మింగుదాం అన్న. ఇంకో విషయం చెప్తున్నా, ఈ యొక్క బాలాపూర్ గ్రామం సంబంధించినటువంటి ప్రధాన రాజకీయ నాయకులు, ఈ యొక్క బడక్పేట్ కార్పొరేషన్ కి మేయర్ గా పనిచేసినటువంటి నాయకులు తన సొంత వెంచర్ కి 50 లక్షల రూపాయలు బడక్పేట్ కార్పొరేషన్ ఫండ్ తీసుకుపోయి నీ సొంత వెంచర్ కి వేసుకున్నావు. అదే చిత్తశుద్ధితోటి ఈ పిల్లలకు ఈరోజు బాత్రూమ్ కట్టిస్తే పిల్లల అవస్థలు పడతారా? నీ సొంత వెంచర్ కోసం బడక్పేట్ కార్పొరేషన్ నిధులు కట్టినటువంటి ప్రజల సొమ్మును తీసుకుపోయి నీ సొంత వెంచర్ కి వాడుకున్నావు. నేను ఒకటే చెప్తున్నాను, వచ్చే సోమవారం వరకు గడువిస్తున్నాను. సోమవారం వరకు అక్కడ శంకుస్థాపన చేసి నూతన భవనము నిర్మాణానికి శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసర్కి చెప్తున్నాను, ఈ యొక్క దీని మీద పూర్తిగా పరిశీలించి దీన్ని అసలు ఏమైందో తెలుసుకొని దాన్ని మళ్ళా పునర్నిర్మించాలి. లేకపోతే బడంపేట సర్కిల్ ఆఫీస్ని కూడా ముట్టడిస్తాం, అవసరమైతే జోనల్ ఆఫీస్ని ముట్టడిస్తాం. ఒక్కడే చెప్తున్నాను, తక్షణమే పిల్లలకు టాయిలెట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే చూస్తూ ఊరుకునే లేదు. తస్మాత్ జాగ్రత్త. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కుమ్మక్కై ఈ యొక్క 40 లక్షల రూపాయలు మింగేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఎలాంటి పనులు చేయలేదు. సరే, 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి కదా, ఈ 40 లక్షల రూపాయలు పెట్టి మరుగుదొడ్లు కట్టలేదు. ఈ డబ్బులు ఎక్కడ పోయాయి? మీకు బాధ్యత లేదా? మీరు అధికారులను ఎందుకు అడగలేదు? అధికారులను అడిగి ఆ 40 లక్షల రూపాయలు ఒకసారి తీర్మానం అయిన తర్వాత 40 లక్షల రూపాయలు ఎటు పోయాయి? హెడ్ మాస్టర్ అంటాడు టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, నడుస్తుంది వర్క్ అంటాడు. అన్న, పోయిన ఏప్రిల్లో స్టార్ట్ అయిందన్న ఈ వర్క్. కాళేశ్వరం ప్రాజెక్టు వినగట్టలే. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే పెద్ద ప్రాజెక్టు మన బాలాపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా వర్క్ నడుస్తూనే ఉన్నది. అన్న, అక్కడ ఉన్న పిల్లల మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది. అన్న, మేము ఉదయం స్కూల్కి వచ్చినామంటే సాయంత్రం ఇంటికి పోయిన తర్వాతనే మాకు ఆడపిల్లలు బాధపడుతున్నారన్న. ఆడపిల్లలు బాధపడుతున్నారు. మాకు మూత్రశాలలు లేవు, సరైన మూత్రశాలలు లేవు, ఉన్న మూత్రశాలలో వాటర్ లేదు. మేము పొద్దుగాల వచ్చినామంటే సాయంత్రం ఇంటికి పోయినాకనే అన్నా అని చెప్పి చెప్తున్నారు. కొంచెమన్నా కనికరం ఉండాలి. పక్కనే ఉన్నటువంటి ఇంటి పక్కనే ఉన్నటువంటి మేయర్ గారు, మీ ఇంటి పక్కన ఉంది ప్రభుత్వ పాఠశాల. ఆ పిల్లల బాధ ఎవరికి చెప్పుకోవాలి? టీచర్ల మరుగుదొడ్లు బాగుంటాయి, టీచర్ల మరుగుదొడ్లలో వాటర్ వస్తాయి. ఆ పిల్లలు చెప్తున్నారు. పిల్లలు ఏం పాపం చేశారు మీకు? ఆ ఉన్న మరుగుదొడ్లో ఇప్పుడు పురాతనమైన మరుగుదొడ్డు ఉన్నది కదా, దాంట్లో గోడలు ఊగుతాయంట. ఆ గోడలు ఎప్పుడు మా మీద పడతాయని చెప్పి పిల్లలు ఏడుస్తున్నారు. ఇదేనా అంటున్నా? 5 సంవత్సరాలు మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా మీరు అక్కడ పనిచేసి మీరు బాలాపూర్ గ్రామానికి ఏం చేశారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. బాలాపూర్ గ్రామం మీకు అన్ని ఇచ్చింది. బాలాపూర్ గ్రామం మీ ఇద్దరిని సర్పంచులు చేసింది. బాలాపూర్ గ్రామం మిమ్మల్ని కౌన్సిలర్లను చేసింది. బాలాపూర్ గ్రామం మిమ్మల్ని మేయర్, డిప్యూటీ మేయర్ చేసింది. మీరు ఒక కోఆప్షన్ ఇచ్చింది బాలాపూర్. ఇంతమంది నాయకులుండి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు కరువు, మరుగుదొడ్లు లేవు. ఒక పిల్లాడు చెప్తున్నాడైనా, ఎవరికైనా మా ఇబ్బంది అనిపిస్తే మా ఇంటికి తీసుకుపోతున్నా అని చెప్పి ఒక చిన్న విద్యార్థి చెప్తున్నాడు. ఆ పిల్లాడికి ఉన్న జ్ఞానం వినా ఈ నాయకులకు లేదు. ఆ పిల్లగానికి ఉన్న జ్ఞానం వినలేదు. ఇప్పటికైనా చెప్తున్నా, వచ్చే సోమవారం లోపల కొత్త నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలి. శంకుస్థాపన చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
ధర్నాలు చేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం. బంగారం కోసం ఇంటి యాజమానురాలిని హత్య, మృతదేహాన్ని గోదావరిలో పడేసిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్. రంగారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ దంపతులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని న్యూ సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిట. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.